అధికారం రాకముందు ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేస్తాం. జాబ్ క్యాలెండర్ ద్వారా దశల వారీగా ఉద్యోగాలు భర్తీ చేస్తాం. అర్హులైన ప్రతి నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి చెల్లిస్తాం. స్థానికంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. రకరకాల హామీలు ఇచ్చి నేడు ఆ హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జి తిరుపతి ప్రభుత్వాన్ని విమర్శించారు. స్థానిక కొత్తపల్లి డివైఎఫ్ఐ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి తిరుపతి హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పించకుండా కాలయాపన చేస్తూ యువత హక్కులను కాలరాస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో నాయకులు భాస్కర్, జీవన్, చరణ్, రమేష్, పవన్, అరవింద్, రాజు తదితరులు పాల్గొన్నారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో కనబడుతుంది. ఇప్పటికే జాబ్ క్యాలెండర్ ద్వారా మేము దశల వారీగా ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వము నేడు వరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోవడము, దశల వారీగా ఉద్యోగాలు భర్తీ చేయడం కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైన పరిస్థితి కనబడుతుంది. అలాగే అర్హులైన ప్రతి యువతకు 4,000 చొప్పున నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. కానీ నేటి వరకు ఆ నిరుద్యోగ వృత్తి ఇవ్వడం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైన పరిస్థితి కనబడుతుంది. అలాగే రాజీవ్ యువ వికాస్ పథకం ద్వారా అర్హులైన ప్రతి యువతకు ప్రత్యామ్నాయం పనుల కొరకు మేము ఎంతో పర్సంటేజ్ ఇచ్చి మేము యువతను ఆదుకుంటామని హామీ ఇచ్చారు తప్ప కానీ నేటి వరకు రాజీవ్ యువ వికాస్ పథకాన్ని అమలు చేయడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైన పరిస్థితి కనబడుతుంది. అలాగే జిల్లాకు పరిశ్రమలకు ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం నేడు పరిశ్రమలు ఏర్పాటు చేయడంలో కూడా విఫలమైన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి కోరేదొకటే, నిరోధక యువత ఓట్లతోటి అధికారంలో వచ్చి నేడు నిరోధక యువత హక్కులను కాలరాస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఉద్యోగ ఉపాధి అవకాశాలకై నోటిఫికేషన్ విడుదల చేయాలి.